హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. హౌస్ ఫర్ సేల్ అండి. ఇది నందికొట్కూరు రోడ్కి పుల్లయ్య కాలేజీకి దగ్గరలో ఉండే ఈ ఇల్లు అయితే మనకి సేల్కి వచ్చింది. ఇది రీసేల్ హౌస్. ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుంది. అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది మనకి నందికొట్కూరు రోడ్కి పుల్లయ్య కాలేజ్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి. ఇది 30x40 సైజులో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి 850 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టారు. ఇది మంచి కాలనీగా డెవలప్ అయింది. ఈ కాలనీలో ఇది రీసేల్ హౌస్గా మనకి సేల్ చేస్తున్నారండి. వాళ్ళు కుటుంబ పరిస్థితుల వలన అమ్ముకుంటున్నారు. ఇది చూస్తున్నారు చూడండి. ఇంట్లో ముందర ప్లాంటేషన్స్ ఇవన్నీ మీకు స్పేసు, అలాగే దీనికి సంపు, బోరు అన్నీ ఉన్నాయండి. దీనికి కాలనీలో మనకి వాటర్ ట్యాంక్ ఉంది. అలాగే ఇంటికి గ్యాపు, సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోరు, ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఇవన్నీ మీకు చూస్తున్నారు. ఇక్కడ బయట వాషింగ్ ఏరియా, బయట ఒకటి చూస్తున్నారు చూడండి. చుట్టూ కాంపౌండ్ అన్నీ వచ్చింది. ఇంటికి గ్యాప్ అని కూడా మీకు చూస్తున్నారు. ఇది రీసేల్ హౌస్ అండి. సింపుల్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి. టోటల్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ రేట్తో సహా మొత్తం ఇచ్చేస్తాను. ఇది ఎలివేషన్ చూస్తున్నారు లోపల. ఇది ఇక్కడ మనకి వరండా ఏరియాలో మనకి స్టెప్స్, బయట ఒకటి కామన్ బాత్రూము, ఇక్కడ బయట వెస్టర్నే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు చదువుకొని వేరే స్టేట్లో స్థిరపడడం వల్ల ఈ ఇల్లు అమ్ముకుంటున్నారు. ఇది సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ చూస్తున్నారు. వాల్ వచ్చేసి టైల్స్ డిజైన్తో కనబడుతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అండి. విత్ కబోర్డ్తో ఉంటుంది ఇల్లు. మనకి టీవీ షోకేస్ ఏరియా చూస్తున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి పోతుంటారు. ఇక్కడ వాల్ డిజైన్స్ కానీ మీరు అన్నీ చూస్తున్నారు. సోఫా ఏరియా ఇదంతా. ఇది హాల్ అండి. ఇది 2 BHK హౌస్. ఆపోజిట్లో కామన్ బాత్రూమ్గా ఒకటి చేశారండి. ఇది ఇండియన్ టాయిలెట్గా చేసినారు. గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ ఇవన్నీ చూస్తున్నారు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టారు ఇక్కడ. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఒక బెడ్రూమ్ కూడా దీనికి కూడా మనకి కబోర్డ్ వర్క్ చేశారండి. చూడండి, వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ కంప్లీట్ ఉంది. ఇక్కడ అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ పెట్టారు. వాల్స్ మీరు చూపిస్తున్నాను. మిర్రర్ డిజైన్స్ ఇక్కడ మీకు చూస్తున్నారు. 2 బెడ్రూమ్కి టైల్స్ వచ్చాయండి. విండోస్ వచ్చేసి వుడ్తో చేసి ఉన్నారండి. ఇది 2వ బెడ్రూము. వీటికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి. కామన్ బాత్రూమ్లే దీనికి మెయిన్. బయట వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు సామాన్లు అయితే ఫుల్ అయిపోయింది. అంత డైరెక్ట్గా వీడియో చూసేదానికంటే డైరెక్ట్ వచ్చి చూడడం బాగుంటుందండి. బాత్రూమ్లు అయితే అటాచ్డ్ లేవు. 2 బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఒకటే ఇచ్చారు. ఇది కిచెన్ రూమ్ అండి. దేవునికి గది సపరేట్ ఇచ్చారు. పూజ గది సపరేట్ చేసినారు చూడండి. అలాగే కిచెన్ ఏరియా, కబోర్డ్స్ ఇవన్నీ చూస్తున్నారు. వెంటిలేషను అన్నీ చూస్తున్నారు. కబోర్డ్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉన్నారండి. ఈ ఇల్లు వచ్చేసి 65 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది.
65 లక్షలు చెప్తున్నారు. ఇల్లు అయితే సింపుల్గా బాగానే ఉందండి. ఇది రీసేల్ హౌసు. 30x40 సైజులో స్పేస్ ఉంటుంది. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 855 స్క్వేర్ ఫీట్లో 850 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టి ఉన్నారు. నియర్ బై పుల్లయ్య కాలేజ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇక్కడ చిన్న కాలనీగా బాగానే ఉంది. ఇల్లు నివసించే విధంగా ఉంటుంది. వీలైతే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.